దీన్ని నిస్సిగ్గుగా ఇప్పుడున్నటువంటి డిఐజీ ఈరోజు ఇన్ని అనార్థాలకు ఇన్ని అక్రమాలకు కారణమైనటువంటి ఒక డిఐజీ దీన్ని కూర్చొని మాట్లాడతాడైనా మేమే లేకుండా ఉంటే తలలు లేసిపోయేటివి, వాళ్ళకేం పని, పత్యాపారం చేయని పోయినారా? ఇవి ఒక డిఐజీ మాట్లాడినటువంటి మాటలు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. డిఐజీ గారు, మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఈ నాగరిక ప్రపంచమంతా అసహ్యంతో తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీ పోలీసులంతా తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒక ఎమ్మెల్సీనో లేకుంటే కార్యకర్తలు ఒక గ్రామానికి ప్రచారానికి పోవాలంటే పత్తి వ్యాపారం అది హక్కు లేదా? నేను అడుగుతాండా. ఈ కోయా ప్రవీణ్ నేను అడుగుతున్నా. మా పార్టీ కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఇంకొక గ్రామానికి పోయి మేము ప్రచారం చేసుకునేదానికి మాకు హక్కు లేదేమయ్యా? నువ్వు కూర్చొని పత్తి వ్యాపారం అంటావు, మీరు లేకుండా ఉంటే తలలు లేసిపోయినా ఉంటాడు. నిజంగా నీకు చెప్తున్నాను కోయా ప్రవీణ్ గారు, సిగ్గుతో తల దించుకోవాలి నువ్వు. నీ పోలీసులు అనేవాళ్ళు ఉంటే, నీ పోలీసులు న్యాయము ధర్మము, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మేము ఉంటామనేటువంటి ధైర్యము, సంఘ విద్రోహ శక్తులకు కానీ లేకుండా ఉంటే రౌడీలకు కానీ మీరంటే భయం అనేది ఉంటే ఈ సంఘటన జరుగుతుందా?